ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున కార్పొరేటర్లను గెలిపించినందుకు మామనార్ ప్రజలకు మరియు మా కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ, మరియు కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ బిడ్డ గుమాల మమతని మేయర్గా ఎన్నుకున్నందుకు మరియు డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా కార్పొరేషన్లో మేము కూడా అభ్యర్థిని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఓడగొట్టడానికే కొంతమంది ప్రయత్నం చేశారు. నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉన్నా, మళ్ళీ ఇంకోటి ఆశించడం తప్పు. వాళ్ళు ఏంటంటే నేను కూడా మేయర్ అయితే అనే ఉద్దేశంతో మా పార్టీ పెద్దలు ఎవరైతే మేయర్ అభ్యర్థి అనుకుంటున్నారో వాళ్ళందరూ డబ్బులు పంపించి, మద్యాన్ని పంపించి, ఒక మైనార్టీ ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి నిలబెట్టి నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. నా ప్రజలు కూడా నా వెంటనే ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు, ఎందుకంటే నేను పార్టీ 1989 నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు ఒక సీటు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తాం. వేరేని గెలిపేనికే ప్రయత్నం చేయము. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో నా ప్రజలు నా వెన్నంటే ఉన్నారు. ప్రజలు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది దుర్మార్గులు ఆడ హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్లకు నిర్మూడ నుంచి డబ్బులు పెట్టినా, హిందువులకు పెట్టినా, ఏ కష్టకాలంలో కూడా వాళ్ళు నా వెన్నంటుండి వాళ్ళకు కూడా అర్ధరాత్రి కూడా పనిచేసిన. కానీ కొంతమంది దుర్మార్గులు వచ్చి బయట నుంచి వచ్చి డివిజన్ చేసి గెలిపియాలని, నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. దాంట్లో 100% రైట్. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓడగొడితే ఏమవుతుందో చెప్పండి. నేను మేయర్ అభ్యర్థినే కాదు, నేను ఆల్రెడీ మూడా చైర్మన్ ఉందని మళ్ళీ ఆశించే వ్యక్తిని కాదు. నాకు పార్టీ ఏం చెప్తే అదే పని చేసుకోండి. ఈ కొంతమంది కల్తీ నాయకులు జొర్రి ఓడగొట్టాలంటే ఏముంటుంది, ఒక సీటు తగ్గుతుంది అంతే తప్పితే ఏముండదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మరీ మమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఈడ నిలబడ్డలు ఎవరు మేయర్ అనుకున్నారో వాళ్ళందరూ కూడా గోపాల్ యాదవ్ని ఓడగొట్టాలనుకుంటారు. అక్కడ డబ్బులు పంపిస్తారు. ఎంఎస్ఆర్ నిలబడితే ఎంఎస్ఆర్ దగ్గర డబ్బులు పంపిస్తారు. బుర్జు సుధాకర్ రెడ్డి నిలబడితే ఆడపోయి డబ్బులు పంపిస్తారు. ఎన్పి వెంకటేష్ అన్న కూతురు మంచి ఎడ్యుకేటెడ్, ఆడి కూడా పంపించి డబ్బులు పంపించి మా దగ్గర పంపించింది. ఇలాంటి కల్తీ వాళ్ళందరూ ఫస్ట్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలి. ఎవరైతే మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా పిసిసికి మరియు ఏఐసిసికి కూడా కంప్లైంట్ చేస్తున్నాము. మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన వంశీచంద్ర రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షునికి మరియు ముఖ్యమంత్రికి కూడా 2-3 రోజుల్లో మేము కలిసి వాళ్ళ పేరు మీద కంపల్సరీ కంప్లైంట్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, కొద్దిగా ఆలోచన లేదు. ఎక్కడ తిరిగి బద్నాం చేయాలి, బురద జాలని ఆలోచన ఉంటుంది. ఎప్పుడు కూడా పోయినసారి ఎలక్షన్లో కూడా ఎవరెక్కడ చేసినారో ప్రజలందరూ తెలుసు. మామూలు ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు కనుక మేము కూడా ఏంటంటే ఈ 2-3 రోజుల్లో కంపల్సరీ పిసిసి ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం ఒక బృందంగా ఏర్పడి ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్, మూడా చైర్మన్, మన సీనియర్ నాయకులు వినోద్ అన్న, వెంకటేష్ అన్న అందరం కలిసి పెద్ద ఎత్తున మేమందరం కూడా పార్టీని బలోపేతం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి పార్టీ లెక్క ఉండదు. వాళ్ళు ఎక్కడ తిరిగి కొంతమంది అవతల పార్టీలు చెప్తేనే వినాలని ప్రయత్నం చేస్తారు. మా దగ్గర కూడా బీజేపీని డ్రాప్ చేయించి టీఆర్ఎస్ నిలబెట్టించి ఒక మైనార్టీ నిలబెట్టించి ఓడగొట్టే ప్రయత్నం చేశారు. సరే, ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము శిరస వహిస్తాం. మరియు ప్రజలనే ఉంటాము. ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేసిన నా కార్యకర్తలకు, నా వార్డు ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దుర్మార్గులను ఎవరైతే పార్టీ వ్యతిరేకం చేశారో వాళ్ళ మీద పార్టీ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.